ఇంటికెళ్లే దారి లేక నిరుపేద కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అధికారుల చుట్టూ తిరిగినా దారి ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన సత్యమ్మ కుటుంబ సభ్యులు గత 30 సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం చేపట్టుకున్నారు. అయితే గ్రామ పంచాయతీ కార్యాలయం నూతన భవన నిర్మాణం పక్క నుండి వారికి రహదారి ఉండేది. గ్రామానికి చెందిన గొల్ల మల్లయ్య, గొల్ల ఎల్లయ్య అనే ఇద్దరు వ్యక్తులు తమ ఇంటికి వెళ్లే రహదారిని మూసివేసి గోడలు నిర్మించడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 30 సంవత్సరాలు కూడా నడుస్తున్న తవ్వను ఈ గొల్ల ఎల్లయ్య, గొల్ల మల్లయ్య ఇద్దరు కలిసి గోడ కట్టి బ్లాక్ చేసారు. దీనికోసం మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, ఎస్పీ ఆఫీస్కి పోయినాం. ఎవరు వచ్చినా కానీ వాళ్ళు రెస్పాన్స్ అయితే లేరు. వాళ్ళకు వస్తే మేము ఇయ్యమని వాళ్ళు చెప్తున్నారు. మాకు ఈ తవ్వ మాకు సాపేయమని గ్రామ పెద్దల్ని వేడుకుని వాళ్ళని పిలిపిస్తే గొల్ల ఎల్లయ్య పోతలే, గొల్ల మల్లయ్య పోతలే, మా భూమిలో మేము కట్టుకున్నాము, మేము ఎందుకు ఇస్తాము అని మాట్లాడుతున్నారు. గ్రామ పెద్దలు చెప్పినా ఇంటలేరు. ఎంపీఓ మేడం వచ్చి